తెలంగాణలో ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని కూడా కాక్రోచ్ జనతా పార్టీ వివిధ చోట్లలో నిరసనలు చేస్తుంది. అక్కడున్న ప్రాంతాల్లో ఆ నిరసనల్లో వాళ్ళు అక్కడున్న ప్రాంతీయ సమస్యలను కూడా యాంప్లిఫై చేస్తున్నారు. మీరు చూసినట్లయితే తెలంగాణలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళు కూడా ఒక మెసేజ్ని ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి నిరుద్యోగులు కూడా ఆ రోజు ఆ నిరసనలో మద్దతు తెలిపినారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మేధావులు కూడా మద్దతు తెలిపినారు. అన్ని సెక్షన్స్ నుంచి ఆ నిరసనకైతే మద్దతు వచ్చింది. అండ్ ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ అండ్ ఆల్ ద పీపుల్ దట్ ఆ రోజు ఆ నిరసన సక్సెస్ఫుల్ కావడానికి కేవలం కారణము నేను లేకపోతే ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు కాదు. ఆ రోజు విజిబిలిటీలో ఇద్దరు ముగ్గురు కనిపించుండొచ్చు, కానీ ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్ కావడానికి అందరిది ఈక్వల్ స్టేక్ హోల్డింగ్ ఉండే. దాంట్లో మహిళా విద్యార్థి నాయకులు కూడా కీలక పాత్ర పోషించారు. దిస్ బీయింగ్ సెడ్, ఇది చెప్పిన దాని తర్వాత అక్నాలెడ్జ్ చేసిన దాని తర్వాత కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఈరోజు మాట్లాడాల్సినవి. ముఖ్యంగా పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈరోజు అభిజిత్ దీప్కే కానీ కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఏదైతే అంశాన్ని లేవనెత్తి దేశవ్యాప్తంగా ఒక ప్రశ్నని లేవనెత్తుతున్నారో, దేశవ్యాప్తంగా ఏదైతే నిరసనని చేపట్టుతున్నారో, ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ క్వశ్చన్. మనము తెలంగాణ సమాజానికి ఒక హిస్టారిక్ రిలవెన్స్ ఉంది. హిస్టారిక్ రిలవెన్స్ అంటే చారిత్రాత్మక ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రతి ఉద్యమానికి కీలక పాత్ర పోషించింది విద్యార్థులే. వాళ్ళు చాలా ఒక ఇంపార్టెంట్ లెవెల్లో కాంట్రిబ్యూషన్ చేశారు తెలంగాణ ఫార్మేషన్లో కానీ లేకపోతే వివిధ విషయాలలో. కాబట్టి మనం కనుక చూసుకున్నట్లయితే ఇన్ని విద్యార్థి ఉద్యమాలను లీడ్ చేసిన తెలంగాణ సమాజమే ఇప్పటి వరకు ఒక దాడికి పాల్పడలేదు. అది ఆంధ్ర వాళ్ళ మీద కానీ లేకపోతే ఏ నాయకుడి మీదైనా కానీ ఒక దాడికి పాల్పడలేదు. కానీ ఈరోజు జస్టిస్ ఓరియంటేషన్ తోటి కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి ఏదైతే నిరసనని దేశవ్యాప్తంగా యువత చేస్తున్నారో వాటికి రెస్పాన్స్ ఇవ్వలేక షాక్ వేవ్ కి గురై మెంటల్ ట్రామాకి గురై బీజేపీ నాయకులు డబ్బులు ఇచ్చి కొంతమందిని ఈరోజు అభిజిత్ దీప్కే మీద దాడి చేపించారు. కాబట్టి తెలంగాణ సమాజంగా తెలంగాణ విద్యార్థులుగా క్లియర్ మెసేజ్ ఇస్తున్నాం, దాడులకి భయపడేది కాదు భారతదేశంలో ఉన్న పౌర సమాజము, భారతదేశంలో ఉన్న విద్యార్థి సమాజము. దాడులకి భయపడేటోళ్ళు అయితే భగత్ సింగ్ లాంటి వాళ్ళు పుట్టకపోతుండే. దాడులకు భయపడేటోళ్ళు అయితే శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు తమని తాము ఆత్మ బలిదానం ఇవ్వకపోతుండే. క్లియర్ మెసేజ్ ఫ్రమ్ తెలంగాణ దట్ Indian society and Indian students will not be scared by a slap, will not be scared by a threat. ఆ మెసేజ్ అయితే క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాము. ప్లస్ అభిజిత్ దీప్కే అన్నట్టు ఆ వ్యక్తికి పాపం కొలువు లేదు. ఎట్లయితే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కొలువులు ఇస్తలేదో అట్లనే బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నది అది ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి ఆయన అన్ఎంప్లాయిడ్గా తిరుగుతుంటే ఎవరో 2,000 3,000 ఇచ్చి ఆయనతో దాడి చేపించారు. అదైతే చాలా క్లియర్. కాబట్టి దట్ బీయింగ్ సెట్, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, రేపు వచ్చే 20 తారీఖుకి, ఈ నెల 20 తారీఖుకి ఇంకో 2-3 రోజులలో జంతర్ మంతర్లో ఢిల్లీ స్థాయిగా ఒక భారీ జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం జరగబోతుంది, ఒక నిరసన జరగబోతుంది. దానికి తెలంగాణ సమాజంగా తెలంగాణ విద్యార్థులుగా మేము మద్దతు తెలుపుతూ అక్కడ భారీ స్థాయిలో డెలిగేషన్కి వెళ్ళబోతున్నాము. భారీ స్థాయిలో సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ, స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణగా మద్దతు ప్రకటించబోతున్నాము. అది కూడా జరగబోతుంది. మీరు చూస్తారు ఏ విధంగా తెలంగాణ విద్యార్థులు అక్కడికి వెళ్ళినప్పుడు మా ఇన్పుట్స్ కానీ మా చారిత్రాత్మక సిగ్నిఫికెన్స్ని కానీ మేము ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తాం అనేది ఢిల్లీ నుంచి మీకు కనిపిస్తుంది, అది ఖచ్చితంగా. దట్ బీయింగ్ సెడ్, పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఒక క్లియర్ మెసేజ్ని తెలంగాణ సమాజంగా తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకు తెలంగాణ అని అనాల్సి వస్తుందంటే, నిజానికి విద్యార్థుల అంశంలో తెలంగాణ అనేది దేశవ్యాప్తానికే ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక లెసన్. అండ్ దట్ ఈస్ ట్రూ. దీంట్లో అవాస్తవం లేదు. దీంట్లో ఏదో తెలంగాణకున్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని లిఫ్ట్ చేయడం కాదు. దిస్ ఈస్ ద ట్రూత్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఇంటర్నేషనల్ స్కాలర్ని అడిగినా, ఏ ఇంటర్నేషనల్ పీపుల్స్ మూవ్మెంట్ని చదివిన వ్యక్తినైనా మీరు వెళ్ళి అడగండి. 69 ఉద్యమం ఏదైతే 1969లో ఉద్యమం జరిగిందో దానంత ఎత్తులో భారీ స్థాయి ఉద్యమం ఇంకెక్కడైనా జరిగిందా అడగండి. ఎవరు డినై చేయరు. హిస్టరీలో ఎక్కడైనా విద్యార్థి ఉద్యమాలకు సంబంధించి ఒక పుస్తకం కనుక ప్రింట్ అయితే అక్కడ తెలంగాణ 1969 ఉద్యమం కానీ లేకపోతే దానికంటే ముందు జరిగిన తెలంగాణలో జరిగిన తెలంగాణ మూవ్మెంట్ ఉద్యమం కానీ లేకుండా ఉండదు. కాబట్టి అది మెన్షన్ చేస్తూ మేము నీట్ ఆస్పిరెంట్స్కి, దేశవ్యాప్తంగా ఉన్న నీట్ ఆస్పిరెంట్స్కి ఒక మెసేజ్ ఇస్తున్నాం. యూ డోంట్ కమిట్ సూసైడ్కి కమిట్ చేయకండి. సూసైడ్ కమిట్ చేసుకోవడానికి, సూసైడ్ అనేది ఒక సోషల్ యాక్ట్. మీడియా మిత్రులందరూ కూడా దీన్ని రికగ్నైజ్ చేయాలి. ఎక్కడైనా ఏ సమాజంలో అయినా సూసైడ్ జరగడానికి కారణము అక్కడున్న సామాజిక పరిస్థితులు. ఈ మాట నేను గాలికి మాట్లాడట్లేదు. ఐఎమ్ సోషాలజీ స్టూడెంట్. నేను సోషాలజీ చదివిన విద్యార్థిని. సోషాలజీలో ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. సూసైడ్ అనే అంశం ఎందుకు జరుగుతుంది అనేది మాకు ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, సపరేట్ స్టడీ ఉంటుంది. కాబట్టి సోషల్ స్టడీస్ చెప్తాయి క్లియర్ కట్గా
చాలా అకాడమిక్ రిపోర్ట్స్ ఉంటాయి. సూసైడ్ జరగడానికి కారణము అక్కడున్న సామాజిక పరిస్థితులు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న నీట్ ఆస్పిరెంట్స్కి, సిబిఎస్ఈ ఆస్పిరెంట్స్కి, నిరుద్యోగులకి సూసైడ్కి కమిట్ కాకండి. మనము ఎంత కాగలితే అంత మన శక్తికి అయినంత వరకు కొట్లాడదాము. డెమోక్రటిక్గా, కాన్స్టిట్యూషనల్గా పోలీస్ అన్నలకి గౌరవం ఇస్తూ, మిగతా వాళ్ళందరికీ గౌరవం ఇస్తూ, చట్టాన్ని పాటిస్తూ మనం నిరసనలు చేద్దాం. మీరు సూసైడ్కి పాల్పడకండి. మనకి న్యాయం వచ్చేంత వరకు పీస్ఫుల్గా, డెమోక్రటిక్గా, కాన్స్టిట్యూషనల్గా నిరసనలు చేపడదాం. లాస్ట్లీ నేను చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే, ఏదైతే ప్రశ్నని ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కానీ లేకపోతే మేము తెలంగాణ సమాజంగా లేవనెత్తుతుంది, ఇది వాస్తవానికి ఒక ఆవేదన. నిజంగానే తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా యువత పరిస్థితి ఏంది? ఈ ప్రశ్నకి జవాబు జర్నలిస్ట్గా మీరు అందరికీ తెలుసు. మన తెలంగాణలోనే ఎంత భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు, గతంలో బీఆర్ఎస్ టైంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ వీ లీడ్ అ స్ట్రగుల్ దట్ డిమాండ్స్ అకౌంటబిలిటీ. ఎప్పటి వరకు అయితే విద్యార్థులు ముందుకు వచ్చి ఇంట్లలో నుంచి బయటకు వచ్చి, విద్యార్థుల తల్లిదండ్రులు ఇంట్లలో నుంచి బయటకు వచ్చి రాజకీయ నాయకులకైతే మీరు ఓటేసినరో వాళ్ళ గల్లా బట్టి అడిగేంత వరకు ఈ సమస్య ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు స్కూళ్ళన్నీ మూతపడిపోతున్నాయి మన తెలంగాణలో. మరి ప్రశ్నించకపోతే ఏడిపోతే తెలంగాణ సమాజం? ఈ ప్రశ్నను లేవనెత్తాలని అనుకుంటున్నాం. మాది వాస్తవంగా ఆవేదన, వాస్తవంగా ఏంటిది కడుపు కాలుతుంది పేద ప్రజలందరివి. అండ్ మేము గాలి మాటలు మాట్లాడట్లేదు. వాస్తవంగా తెలంగాణలో ఉన్న గ్రామీణ స్థాయిలో ప్రజలు అంటున్న విషయాలనే మేము రిఫ్లెక్ట్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇదంతా చెప్తున్న తరుణంలో మేము ఒకటే మెసేజ్, మేము అడుగుతున్న ప్రశ్నలు తెలంగాణ యువతగా ఇది కేవలం జాతీయ స్థాయిలో నీట్ పరీక్షకు సంబంధించింది కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది. తెలంగాణలో ఎన్ని రోజులు ఏదైతే బలిదానాలు విద్యార్థులు చేసిండ్రో దానికి సంబంధించిన ప్రశ్నలే మేము అడుగుతున్నాము. కాబట్టి ప్రతి పాలక వర్గంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా చాలామంది బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇన్ఫ్యాక్ట్ అన్ని పార్టీల నుంచి మాకు మద్దతు వస్తుంది. వెనకాల నుంచి మేము చెప్పలేకపోతున్నాం. ఒక మాజీ మంత్రి ఫోన్ చేసిండు ఈరోజు, బీజేపీలో ఒక మాజీ మంత్రి ఫోన్ చేసిండు, ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు, ఫోన్ చేసి మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం, కానీ చెప్పుకోలేకపోతున్నాం. ముస్లిం సహోదరి సహోదరులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. క్రిస్టియన్ సహోదరి సహోదరులకు ప్రేజ్ ద లార్డ్. మా సిక్ బంధువులకు కూడా జో బోలే సోనే హాల్ సత్ శ్రీ అకాల్. ఇలా దినం అన్ని మతాలు కవర్ చేసినాం, ఎందుకంటే అన్ని మతాలు అంటే మాకు గౌరవం, మాకు ప్రేమ. ముచ్చటగా 3 అంశాలు నేను ప్రస్తావిస్తానన్న, క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటిగా, ఫ్రమ్ ద డెప్స్ ఆఫ్ మై హార్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కాక్రోచ్ జనతా పార్టీ, మా తెలంగాణ పోలీస్ అన్నలకు, అక్కలకు ఫ్రమ్ ద డెప్స్ ఆఫ్ అవర్ హార్ట్ మేము మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. సిపి సజ్జనార్ గారు కూడా ఇది గమనించాలి. సార్, చాలా శాంతియుతంగా మేము ప్రొటెస్ట్ జరుపుకున్నాము. స్థానిక ఎస్హెచ్ఓ గారు కూడా సహకరించిండ్రు. పోలీస్ సిబ్బంది కూడా మాకు 100% మాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఏ ఇష్యూ లేకుండా దాదాపు 2,000 మంది కూడా మొబిలైజ్ అయ్యి ఎలాంటి ఇష్యూ లేకుండా, ఎలాంటి లోటుపాటు లేకుండా మంచిగా శాంతియుతంగా నడిపించుకున్నాము. మొదట అంశం అది. రెండో అంశము, అభిజిత్ దీప్కే గారి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ గడ్డ బుల్లెట్లు కొడితే కూడా భయపడలేదు, ఈ గడ్డ దెబ్బలు పడితే కూడా భయపడలేదు. ఉద్యమాల గడ్డ, భారతదేశమే ఉద్యమాల గడ్డ అంటే దానికన్నా మించిన మన తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. ఏదో స్లాప్ కొట్టంగానే బుల్లెట్లు కొట్టే భయపడేది లేదు. ఉద్యమం చేస్తేనే దేశం కూడా మనం తెచ్చుకున్నాము. ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. నోబడి గేవ్ ఇట్ టు అస్ ఆన్ అ సిల్వర్ ప్లాటర్. ఎవరన్నా ఇచ్చిరా అన్న? ఎన్నో చాకలి విష్ణోరి దేశ్ముఖ్ లాంటి అరాచకుణ్ణి తరిమి కొట్టిన చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఇది. పాటల వాడి ఉద్యమాన్ని బహిరంగంగా ముందుకు నడిపించిన బేలి లలితక్క పుట్టిన గడ్డ ఇది, గాన కోకిల. అసొంటి గడ్డ మీద ఉద్యమం చేసినాము 100%. ఇంకొకటి, వ్యక్తులకు వ్యతిరేకంగా కాదన్న, రాజకీయ వ్యవస్థలకు కూడా వ్యతిరేకం కాదు. దేశ వ్యవస్థలలో ఏదైతే లోటుపాటలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము. ఇవాళ దినం ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఏ కోई आपसे कोई व्यक्तिगत युद्ध नहीं है सर, ये युद्ध है व्यवस्था के खिलाफ. कल की तारीख कांग्रेस की सरकार आएगी या कोई दूसरी सरकार आएगी, अगर व्यवस्था नहीं बदली तो ये जो स्टूडेंट है, स्टूडेंट का फ्यूचर नहीं बदलेगा. तो व्यवस्था के खिलाफ हमारी लड़ाई है, आपसे नहीं. ఇంకొకటి, నేను ఒక క్రైస్తవుని కానీ ఇవాళ దినం ఒక మాట అనుకున్నాను, जय श्री कृष्ण. मैं जय श्री कृष्ण इसीलिए बोल रहा हूँ क्योंकि माननीय शिक्षा मंत्री, उनका नाम है धर्मेंद्र प्रधान, धर्म के बारे में कृष्ण जी ने उल्लेख किए. उन्होंने बोला, मैं गा के बताऊंगा. यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत अव्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्. अर्थात
जहां जहां अधर्म होगा कृष्ण जी ధర్మ సంస్థాపిత్ करने के लिए वह अवतार लेंगे ఇయాల దినం అధర్మం జరిగింది ఒకవేళ అధర్మం జరిగిండకపోతే నీట్ని బహిష్కరించి కొత్త రీనీట్ ఎందుకు సంస్థాపించాలి తప్పైందనే కదన్నా ఇయాల దినము అధర్మం అయింది కాబట్టి ధర్మ సంస్థాపన కోసము మా పర్యటన ఏందంటే మాననీయ శిక్షా మంత్రి రాజీనామా ఇవ్వాలి ఇది మేమనుకున్న ధర్మం జరుగుతుందని మేము అనుకునే విధానం ఇది రాజీనామా చేస్తే అవుతుంది ధర్మం సంస్థాపించబడుతుందని మేమంటాం కొంతమంది కింద స్థాయి ఉద్యోగులు డిపార్ట్మెంట్లు ఉన్నటోళ్ళు అడగచ్చు వై షుడ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ ద పాయింట్ ఈస్ ఇఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇస్ రిజైనింగ్ ఇట్ లీడ్స్ అ మెసేజ్ టు ది ఎంటైర్ డిపార్ట్మెంట్ that no inaccuracies and inefficiencies are welcome in a system which is constitutionally provided for. We believe in the absolute power of the constitution and constitutionally we've come forward to question. వ్యక్తులకు కాదన్న మేము వ్యతిరేకము వ్యవస్థల కోసం ఇవాళ దినము ఎంతవరకు అంతే అంతవరకు శాంతియుతంగా ఉద్యమం చేయనికే మేము వస్తున్నాం మేము డాక్టర్లు అయ్యని కావనికి వచ్చినామే మేము పోలీస్ అధికారుల అవనికి వచ్చినామే మాకేం అవసరం రాజకీయాలతోటి మేము ఎగ్జామ్ రాసి సర్కార్లో చేరి డాక్టర్ అయిదామని వచ్చినాము పోలీస్ సిబ్బంది అయిదామని వచ్చినాము మాకు ఎలాంటి రాజకీయ ఇంట్రెస్ట్ లేదు రేపు పొద్దుగాల మేము డాక్టర్ కోట్ వేసుకున్నా మేము పోలీస్ వర్ది వేసుకున్నా మేము మా గుండెలు నిండిపోతాయి మా పేరెంట్స్ గుండెలు నిండిపోతాయి కానీ వాళ్ళ గుండెలు కొట్టుకొని చెప్తున్నాము నిద్ర లేదన్నా మా పిల్లలకు నిద్ర లేదు కొంతమందికి ఆర్థిక వ్యవస్థ కూడా సరిగ్గా లేదు సూసైడ్ చేసుకుంటుర్రు ఎగ్జామ్ వ్యవస్థ కరెక్ట్ లేదని మా ఆవేదన మేము వ్యక్తపరచకపోతే మమ్మల్ని కొడతారా అన్న आप मारोगे हमें आप हमारे खिलाफ युद्ध करोगे एंटी नेशनल पता नहीं what is the definition of nationalism somebody who prioritizes the nation we care about the welfare of this nation comes first మాకు భారతదేశమే ప్రధానము మేము రేపు పొద్దుగల నీట్ ఎగ్జామ్ క్లియర్ చేసి డాక్టర్ వర్ది చేసుకొని భారతదేశ ఏదైతే మెడికల్ వ్యవస్థ ఉందో దాన్ని ముందుకు తీసుకోపోతా అనుకుంటున్నాం తప్ప అన్న మేము పోలీస్ వర్ది వేసుకొని ముందుకెళ్ళి మంచి ఒక వ్యవస్థను సంస్థాపించుకుందాం అనుకుంటామన్నా తప్ప అన్న మేము ప్రశ్నిస్తే మేము దొంగలం ఎట్లయితామన్నా తద్వారా ప్రతి రాజకీయ నాయకులకు కానీ వ్యవస్థలో ఉన్న కీలకమైన పాత్ర పోషించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను వ్యక్తిగత నిందలేనికే మేము రాలేదు 100% వ్యవస్థ మారితే వ్యక్తులు మారుతారని మా ఆశ వ్యక్తి మారాలే ధర్మేందర్ ప్రధాన్ గారు మారాలే కొత్త मंत्री गारू रावाले धर्मेंद्र प्रधान जी को इस्तीफा देना ही होगा जय हिंद जय भारत भारत माता की जय।